నమస్తే. బీసీ బిల్లుని పార్లమెంట్లో ఆమోదం పొందారంత వరకు బీసీ సంఘాల నాయకులంతా కూడా ఉద్యమం చేయాలి, ముఖ్యంగా ఢిల్లీ బాట పట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మేధావులంతా కూడా ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంటులో ఈ సంబంధించినటువంటి 9th షెడ్యూల్లో ఇది చేర్చాలన్నటువంటి అంశం పైన ప్రధానంగా వక్తలంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మనతో పాటు విశ్వనాథన్ మహారాజ్ సార్ ఉన్నారు. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు చూస్తా ఉన్నారు ముఖ్యంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ఆమోదం తెలపడం జరిగింది. సో ఆయన బాధ్యత అయిపోయినట్టే, ఇంకా ఆయన పైన బాధ్యత మొదలైంది. ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఆయన బిల్లు పంపించి పార్లమెంట్ కు పంపించినంత మాత్రం కథ ప్రారంభమైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీసీ లీడర్లని, బీసీ నాయకులందరినీ ఢిల్లీ పంపించడం అనమాట, ఇక్కడ ఎవరు లేకుండా. ఓకే, కానీ అసలు జరగాల్సింది ఏంటంటే 42% చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగం, అది బాగానే ఉంది. కులగణన సిద్ధాంతం ఒకటి ఉంది కదా, సంపదలో, రాజ్యంలో, అధికారంలో, బడ్జెట్ లో, దాంట్లో రావాలి కదా. అది కదా రాహుల్ గాంధీ గారి కళ. మరి రాహుల్ గాంధీ గారి కళ 42% కాదు, అది విద్యా ఉద్యోగ రంగాల్లో పార్లమెంట్ ద్వారా చట్టం చేయటం. కానీ విస్తృతార్థం రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? కులగణన, ఈ రాజ్యాధికారంలో అన్ని కులాలకు వాటా కావాలంటాడు రాహుల్ గాంధీ, ఈ భూమిలో వాటా కావాలంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న, దేశంలో ఉన్న అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఆస్తులు తీసుకొచ్చి సమానంగా పంచుతానంటాడు, సంపద డిస్ట్రిబ్యూట్ చేస్తానంటాడు. ఆ పని రేవంత్ రెడ్డి చేయడానికి నేను ఢిల్లీ పోదలుచుకోవట్లేదు. ఏడే ఉండి ఈయన సంగతి తెలుసాలని ఏడే ఉంటున్నా హైదరాబాద్ లో, తెలంగాణలో. అంటే హైదరాబాద్ నుండి బిల్లు ఢిల్లీ పంపిస్తే అది అమలు చేయాలని నాయకులు ఢిల్లీ పోతున్నారు. కానీ నా పని ఏంటంటే, రాహుల్ గాంధీ చెప్పిన పని ఒకటి ఉంది కదా, బడ్జెట్ లో, భూమిలో, రాజ్యంలో, సంపదలో మొత్తం డిస్ట్రిబ్యూట్ కావాలని రాహుల్ గాంధీ చెప్పిన మాట రేవంత్ రెడ్డి అమలు చేయాలని, ఇక్కడ ప్రభుత్వం మీద యుద్ధం జరగాలని కోరుతున్నా. అందుకని అసలైన పోరాటం ప్రారంభమైంది. అదే డెమోక్రసీ అంటే అర్థం. ప్రజాస్వామ్యం అంటే రాజ్యం, సంపద, భూమి అన్ని డెమోక్రటైజ్ కావాలి. సోషల్ డెమోక్రసీ ఉండాలి, ఫైనాన్షియల్ డెమోక్రసీ ఉండాలి, ఎకానమీ డెమోక్రసీ ఉండాలి. దానికోసమే కులగణన సిద్ధాంతాన్ని రాహుల్ గాంధీ మెడ చుట్టూ తిప్పి, ఆ మెడ చుట్టూ తిప్పిన ఆ సిద్ధాంతాన్ని ఆ విధంగా ఎటువంటి పరిస్థితులని ఈ తెలంగాణలో అమలు కావడం కోసం అసలైన యుద్ధం తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి అనే ఒక ఆవిర్భావం రేపు జరగబోతుంది సుందర విజ్ఞాన కేంద్రంలో 31వ తారీఖు. ఆ సందర్భంలో అక్కడ ఒక ప్రణాళిక రచించబోతున్నాం. అదే ఆధ్వర్యం మరియు ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా తెలంగాణలో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర, అంతర్గతంగా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర కలగలిపి తెలంగాణలో సంపదలో, రాజ్యంలో, భూమిలో అన్నింటిలో మరి ఈ ప్రజలు ఎంత జనాభా అంత వాటా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక మహాపోరాటం బయలుదేరబోతుంది. అది కార్యక్రమం. సో ముఖ్యంగా మీ యాత్ర ద్వారా సో ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వడం కోసం మీరు ఈ యాత్ర ప్రారంభించబోతా ఉన్నారు? మా భూమి రథయాత్ర మరియు పాదయాత్ర, రెండు మిశ్రమం. ఓకే, రెండు కలిపి ఓవరాల్ గా రథయాత్ర సాగుతూ ఉంటది. ప్రజల్లోకి వచ్చినప్పుడు పూర్తిగా కాలినడక నడుస్తూ ఉంటుంది. ఓకే, ఇంతకు ముందు ఏమో పూర్తిగా కాలినడకే, ఊరికి మొత్తం కాలినడక. ఇప్పుడు హోల్ తెలంగాణ మొత్తం చుట్టేయాలంటే రథయాత్ర ఉంటుంది, ప్రజల్లో పాదయాత్ర ఉంటుంది. ఇది 10,000, అదొక 1,00,000, మొత్తం మిశ్రమ యాత్ర. ఈ యాత్ర ఏంటి ఉద్దేశం? ఇది బీసీ ఎస్సీ ఎస్టీల జైత్ర యాత్ర. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు గెలవాలి, వాళ్ళ హృదయాల్ని సత్యాన్ని చెప్పి గెలవాలి. ఎట్లా, దేనికి అంటే తెలంగాణలో తరతరాలుగా, యుగాలుగా ఇక్కడ బానిసత్వం జరుగుతుంది. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు, అధికారం లేదు. అలాంటి ప్రజలకి రాజ్యాంగం యొక్క సోల్ ఏం చెప్తుందో చెప్పి ఈ ప్రజల్ని రాజ్యాధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన చైతన్యాన్ని పాదుగొలిపి ప్రతి కులం ఈ రాజ్యంలో వాటా ఎంతో ప్రశ్నించే చైతన్యాన్ని వాళ్ళలో పాదుగొలిపి రాజ్యాన్ని సాధించే ఒక మహత్తరమైనటువంటి ఒక మహా పోరాటం. సో అంటే మీతో పాటు కలిసి వచ్చేటువంటి ఏమైనా పార్టీలను మీరు కలుపుకొని వెళ్తారా సార్, లేకపోతే ఇంకా కుల సంఘాలను ఏమైనా కలుపుకొని వెళ్తారా? లేదు, పార్టీ ఒకటే కాదు, మిత్ర బృందం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉంది. ఓకే, ఆ జేఏసీని కూడా దీంట్లో కలుపుకొని చేయబోతుంది. సో అంటే కలిసి వచ్చేటువంటి నేతలు ఇంకెవరైనా ఉన్నారు సార్? అంటే ప్రముఖంగా బీసీ సంఘాల నుంచి కానీ, ఎస్సీ సంఘాల నుంచి కానీ, అటువంటి మీతో పాటు కలిసి నడిచేందుకు ఇంకా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? అంటే కుల సంఘాలు కాకుండా కొంత మేధావి వర్గాలు కూడా మీతో వచ్చేటువంటి అవకాశం? తప్పకుండా. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ దానికోసం ఏర్పాటు చేసింది. అనేక కుల సంఘాలు, అనేక మంది దీంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని రేపు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని
ఆవిర్భవించబోతున్నాం 31వ తారీఖు. ఆ వేదిక ప్లస్ పార్టీ ఈ రెండు కలిసి ఈ కార్యక్రమం చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క స్వభావం ఎట్లుంటుంది, వాళ్ళు చెప్పిన ఆ వేదిక నాయకులు అంటే అనేక పార్టీలలో ఉన్నటువంటి అగ్రకులాలు కావచ్చు, అనేక పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు కావచ్చు, దీనికి ప్రజాస్వామ్యంగా మద్దతు తెలియజేసే వారందరూ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ద్వారా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా అందరినీ కలుపుకొని పోయేదే. అంటే కులాలకు సంబంధించినటువంటి దానిపైన అంటే సంబంధించినటువంటి వర్గాల్లో ఎంత జనాభా ఉందన్నటువంటి దానిపైన ప్రచారం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు సైతం కూడా రాజ్యాధికార చైతన్యం ఒకటి, రెండు కళ్ళు ఇక్కడ రాజ్యాన్ని సాధించడానికి ఒక డైమెన్షన్ పోరాటం. రెండవది అసలు ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమైనా చేస్తుందా, అసలు ప్రజలకి ఏమి నష్టం చేస్తుంది, ప్రజలు ఎంత నష్టపోతున్నారు, ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందా అని ప్రతి గడపకి దగ్గరికి పోతాం, ప్రతి ఊరు పోతాం, ప్రతి గడప దగ్గరికి పోతాం. ఒక కన్నీటి చుక్క కూడా ఏ కంట్లో ఉండకుండా ప్రతి ఒక్కళ్ళ సమస్యని వెలికి తీసి రాజ్యాన్ని ప్రశ్నించి రాజ్యం మీదకి యుద్ధానికి పోతున్నాం. జ్వరం వస్తే ఈ రాజ్యం ఎందుకు పట్టించుకోదు, అక్కడి నుంచి మొదలవుతుంది. అక్షరం ముక్క రాకుండా స్కూల్కి ఎందుకు పోరాడబోవటం లేదు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతుంది, అసలు ఓవరాల్గా ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రజలకు ఏం చేస్తుందో మాట్లాడబోతున్నాం. రెవెన్యూ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి, టోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్. అంగన్వాడీ కేంద్రానికి పోయి కూడా అసలు ఆడ కోడిగుడు కరెక్ట్ ఉందా, పెట్టే న్యూట్రిషన్ ఫుడ్ కరెక్ట్ ఉందా, ఇది మొత్తం మాట్లాడతాం. ఏ ఒక్క అంశం ఉంది. సో మీరు గతంలో కూడా యాత్రలు కూడా చేయడం జరిగింది. సో ఆ యాత్రల ద్వారా ప్రజలు ఏమైనా మార్పు వచ్చిందని చెప్పేసి ఆ యాత్ర వేరు, ఈ యాత్ర వేరు. ఇది ఏకంగా జైత్ర యాత్ర అంటే ప్రజా సమస్యల మీద పోరాడడానికి అప్పుడు సైద్ధాంతిక విప్లవాన్ని ఎక్కువ తీసుకొచ్చాం, రాజ్య చైతన్య కాంక్షని ఎక్కువ తీసుకొచ్చినాం. ఇప్పుడు రాజ్య కాంక్షతో పాటుగా బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క అణగారిన పేద వర్గాల యొక్క ప్రజా సమస్యల్ని బయటికి వెలికి తీసి ప్రభుత్వంతో యుద్ధం చేసే మరొక కోణం. అందుకోసం ఈ యాత్ర. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.